చాలా సందర్భాల్లో మనము మీ పేరెంట్స్ దగ్గర నుంచి వేరే ఉందాము అని వైఫ్ క్లెయిమ్ చేసినప్పుడు అది క్రూయల్టీ గ్రౌండ్ కింద డివోర్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని కేసెస్లో ఇది వర్తిస్తుందా అంటే కాదు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఒక సందర్భంలో హస్బెండ్ని దగ్గర ఉండి మీరే వేరేగా ఉండి మీ వైఫ్ని మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి, ఇంకా మీరు మీ పేరెంట్స్తో కలిసి ఉండడానికి లేదు. ఎందుకు అని చెప్పింది అంటే ఇలా మితిమీరిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే అత్తమామల ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ లైఫ్లో మితిమీరిపోయి ఉండడము, వాళ్ళ 9 సంవత్సరాల పాపని పట్టించుకోకపోవడము, అండ్ షీఈస్ ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళ వల్లనే గొడవలు వస్తున్నాయని సుప్రీంకోర్టు భావించి హస్బెండ్ని ఏమని చెప్పింది అని అంటే హస్బెండ్కి మీరే ఓనర్షిప్ తీసుకొని ఇంకో ఇంటికి మారి వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి. మీ పేరెంట్స్ మితిమీరిన ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళ సర్వైవల్, ఎవరి సర్వైవల్, భార్యది కూతుర్ది, ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ది కూతుర్ది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు ఆవిడకి ఫుడ్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో డెఫినెట్లీ మీరు ఇంకో ఇల్లు పెట్టి వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది.